హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాక్టీస్ జోన్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. ఈరోజు మనం ఏపీ గ్రామ సచివాలయం ఎగ్జామ్స్లో ఇండియన్ జోగ్రఫీ టాపిక్ నుండి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్, కింది పర్వత శ్రేణులలో ఏది భారత ఉపఖండాన్ని టిబెటన్ పీఠభూమి నుండి వేరు చేస్తుంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మౌంటైన్ రేంజెస్ సెపరేట్స్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ ఫ్రమ్ ది టిబెటన్ ప్లాట్యూ? ఏ పశ్చిమ కనుమలు, బి తూర్పు కనుమలు, సి హిమాలయాలు, డి వింధ్యా శ్రేణి. కింది పర్వత శ్రేణులలో ఏది భారత ఉపఖండాన్ని టిబెటన్ పీఠభూమి నుండి వేరు చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, హిమాలయాలు. పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది? ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ ఈజ్ ఏ అనైముడి, బి K2, సి ఎవరెస్ట్ అండ్ డి నందాదేవి. పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, అనైముడి. బ్రహ్మపుత్ర నదిని యార్లాంగ్ ట్సాంగ్పో అని ఏ దేశంలో పిలుస్తారు? ద రివర్ బ్రహ్మపుత్ర ఈజ్ నోన్ యాజ్ యార్లాంగ్ ట్సాంగ్పో ఇన్ విచ్ కంట్రీ? ఏ చైనా, బి భారతదేశం, సి బంగ్లాదేశ్ అండ్ డి భూటాన్. బ్రహ్మపుత్ర నదిని యార్లాంగ్ ట్సాంగ్పో అని ఏ దేశంలో పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, చైనా. థార్ ఎడారి భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ద థార్ డిజర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? ఏ రాజస్థాన్, బి గుజరాత్, సి మధ్యప్రదేశ్ అండ్ డి హర్యానా. థార్ ఎడారి భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, రాజస్థాన్. మన్నార్ గల్ఫ్ భారతదేశానికి మరియు ఏ పొరుగు దేశానికి మధ్య ఉంది? ద గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఈజ్ సిచ్యువేటెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ నైబరింగ్ కంట్రీ? ఏ శ్రీలంక, బి మాల్దీవ్స్, సి బంగ్లాదేశ్ అండ్ డి పాకిస్తాన్. మన్నార్ గల్ఫ్ భారతదేశానికి మరియు ఏ పొరుగు దేశానికి మధ్య ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, శ్రీలంక. తరచుగా వచ్చే వరదల కారణంగా సారో ఆఫ్ బీహార్ అని పిలువబడే నది ఏది? విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ ది సారో ఆఫ్ బీహార్ డ్యూ టు ఇట్స్ ఫ్రీక్వెంట్ ఫ్లడ్స్? ఏ యమునా, బి కోసి, సి బ్రహ్మపుత్ర అండ్ డి గండక్. తరచుగా వచ్చే వరదల కారణంగా సారో ఆఫ్ బీహార్ అని పిలువబడే నది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, కోసి నది. యాలకుల కొండలు ఏ పర్వత శ్రేణిలో భాగం? ద కార్డమమ్ హిల్స్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ విచ్ మౌంటైన్ రేంజ్? ఏ తూర్పు కనుమలు, బి పశ్చిమ కనుమలు, సి వింధ్యా శ్రేణి అండ్ డి సాత్పురా శ్రేణి. యాలకుల కొండలు ఏ పర్వత శ్రేణిలో భాగం? ఆన్సర్ ఆప్షన్ బి, పశ్చిమ కనుమలు. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా ఈజ్ ఏ దాల్ సరస్, బి వెంబనాడ్, సి చిలికా సరస్ అండ్ డి వూలార్ సరస్. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, వెంబనాడ్. అండమాన్ మరియు నికోబార్ దీవులు ఏ బేలో ఉన్నాయి? ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ బే? ఏ బంగాళాఖాతం, బి అరేబియా సముద్రం, సి కంబాట్ గల్ఫ్ అండ్ డి పాక్ జలసంధి. అండమాన్ మరియు నికోబార్ దీవులు ఏ బేలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ, బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం. కింది వాటిలో పశ్చిమ కనుమలు ఏ రాష్ట్రాన్ని తాకలేదు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ నాట్ టచ్డ్ బై ది వెస్టర్న్ ఘాట్స్? ఏ కర్ణాటక, బి గోవా, సి ఒడిషా అండ్ డి కేరళ. కింది వాటిలో పశ్చిమ కనుమలు ఏ రాష్ట్రాన్ని తాకలేదు? ఆన్సర్ ఆప్షన్ సి, ఒడిషా. దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు? విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ ది సదరన్ గంగా? ఏ గోదావరి, బి కృష్ణ, సి కావేరి అండ్ డి తుంగభద్ర. దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, గోదావరి. ఆరావళి శ్రేణి భారతదేశంలోని పురాతన పర్వత శ్రేణి. ఇది ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో ఉంది? ద ఆరావళి రేంజ్ ఈజ్ ద ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ఇండియా. ఇన్ విచ్ స్టేట్స్ డస్ ఇట్ ప్రైమర్లీ ఎగ్జిస్ట్? ఏ రాజస్థాన్ మరియు హర్యానా, బి హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్, సి మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ అండ్ డి జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్. ఆరావళి శ్రేణి భారతదేశంలోని పురాతన పర్వత శ్రేణి. ఇది ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, రాజస్థాన్ మరియు హర్యానా. లక్కవల్లి ఆనకట్ట భారతదేశంలోని ఏ నదిపై ఉంది? ద లక్కవల్లి డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్ ఇన్ ఇండియా? ఏ గోదావరి, బి కృష్ణ, సి తుంగభద్ర అండ్ డి భద్ర. లక్కవల్లి ఆనకట్ట భారతదేశంలోని ఏ నదిపై ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి, భద్ర. గ్రేట్ ఇండియన్ ఎడారి భారతదేశంలోని ఏ శుష్క ప్రాంతానికి మరొక పేరు? ద గ్రేట్ ఇండియన్ డిజర్ట్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ విచ్ యారిడ్ రీజన్ ఇన్ ఇండియా? ఏ థార్ ఎడారి, బి రాన్ ఆఫ్ కచ్, సి దక్కన్ పీఠభూమి అండ్ డి బంజరు ద్వీపం.
గ్రేట్ ఇండియన్ ఎడారి భారతదేశంలోని ఏ శుష్క ప్రాంతానికి మరొక పేరు? ఆన్సర్ ఆప్షన్ ఏ థార్ ఎడారి. పశ్చిమ కనుమలు వాటి జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందాయి మరియు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. కర్ణాటకలోని పశ్చిమ కనుమలకు స్థానిక పేరు ఏమిటి? ద వెస్టర్న్ ఘాట్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ బయోడైవర్సిటీ అండ్ ఆర్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. వాట్ ఈస్ ద లోకల్ నేమ్ ఫర్ ది వెస్టర్న్ ఘాట్స్ ఇన్ కర్ణాటక? ఏ సహ్యాద్రి, బి నీలగిరి కొండలు, సి అన్నామలై కొండలు అండ్ డి యాలుకల కొండలు. కర్ణాటకలో ఉన్న వెస్టర్న్ ఘాట్స్ని ఏమని పిలుస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ సహ్యాద్రి కొండలు. కర్ణాటకలోని ప్రసిద్ధ జోగ్ జలపాతాన్ని ఏ నది ఏర్పరుస్తుంది? విచ్ రివర్ ఫార్మ్స్ ద ఫేమస్ జోగ్ ఫాల్స్ ఇన్ కర్ణాటక? ఏ గోదావరి, బి కృష్ణ, సి కావేరి అండ్ డి శరావతి. కర్ణాటకలోని ప్రసిద్ధ జోగ్ జలపాతాన్ని ఏ నది ఏర్పరుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి శరావతి నది. పాక్ జలసంధి భారతదేశం మరియు ఏ పొరుగు దేశం మధ్య ఉంది? ద పాక్ స్ట్రైట్ లైస్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ నైబరింగ్ కంట్రీ? ఏ శ్రీలంక, బి మాల్దీవులు, సి బంగ్లాదేశ్ అండ్ డి మయన్మార్. ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీలంక. 5 నదుల భూమి అని పిలువబడే భారతీయ రాష్ట్రం ఏది? ద ఇండియన్ స్టేట్ నోన్ యాజ్ ది ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ ఈజ్? ఏ పంజాబ్, బి హర్యానా, సి హిమాచల్ ప్రదేశ్ అండ్ డి ఉత్తరాఖండ్. ఆన్సర్ ఆప్షన్ ఏ పంజాబ్. భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది? ద లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ఇండియా ఈజ్? ఏ దాల్ సరస్, బి చిలికా సరస్సు అండ్ డి ఉలార్ సరస్సు, సి ఉలార్ సరస్సు అండ్ డి సాంబార్ సరస్సు. భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది? ద లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ఇండియా ఈజ్? ఆన్సర్ ఆప్షన్ డి సాంబార్ లేక్. వింధ్యా శ్రేణి భారతదేశంలోని ఏ రాష్ట్రాల మీదుగా ఉంది? ద వింధ్యా రేంజ్ రన్స్ అక్రాస్ విచ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా? ఏ మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్, బి రాజస్థాన్ మరియు గుజరాత్, సి బీహార్ మరియు జార్ఖండ్ అండ్ డి మహారాష్ట్ర మరియు గోవా. ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్. భూమిపై అత్యంత ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్ గ్లేసియర్ ఏ పర్వత శ్రేణిలో ఉంది? ద సియాచిన్ గ్లేసియర్, ద హైయెస్ట్ బ్యాటిల్ గ్రౌండ్ ఆన్ ఎర్త్, ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ మౌంటైన్ రేంజ్? ఏ కారకోరం రేంజ్, బి జస్కార్ రేంజ్, సి పిర్ పంజల్ రేంజ్ అండ్ డి శివాలిక్ శ్రేణి. భూమిపై అత్యంత ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్ గ్లేసియర్ ఏ పర్వత శ్రేణిలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ కారకోరం శ్రేణి. 5 సరస్సుల భూమి అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? విచ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ ది ల్యాండ్ ఆఫ్ 5 లేక్స్? ఏ జమ్మూ కాశ్మీర్, బి హిమాచల్ ప్రదేశ్, సి అస్సాం అండ్ డి మేఘాలయ. ఆన్సర్ ఆప్షన్ ఏ జమ్మూ కాశ్మీర్. ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అంటే పంజాబ్, ల్యాండ్ ఆఫ్ 5 లేక్స్ అంటే జమ్మూ కాశ్మీర్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన నందాదేవి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ద నందాదేవి నేషనల్ పార్క్, ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఏ ఉత్తరాఖండ్, బి హిమాచల్ ప్రదేశ్, సి జార్ఖండ్ అండ్ డి అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్. కచ్ గల్ఫ్ ఏ పెద్ద నీటి ద్వారం? ద గల్ఫ్ ఆఫ్ కచ్ ఈజ్ అన్ ఇన్లెట్ ఆఫ్ విచ్ లార్జర్ బాడీ ఆఫ్ వాటర్? ఏ బంగాళాఖాతం, బి అరేబియా సముద్రం, సి హిందూ మహాసముద్రం అండ్ డి కంబాట్ గల్ఫ్. కచ్ గల్ఫ్ ఏ పెద్ద నీటి ద్వారం? ఆన్సర్ ఆప్షన్ బి అరేబియా సముద్రం. భారతదేశంలోని ఏ ద్వీప సమూహం దాని పగడపు దిబ్బలకు ప్రసిద్ధి చెందింది మరియు ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా కూడా ఉంది? విచ్ ఐలాండ్ గ్రూప్ ఇన్ ఇండియా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ కోరల్ రీఫ్స్ అండ్ ఈజ్ ఏ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్? ఏ అండమాన్ మరియు నికోబార్ దీవులు, బి లక్షద్వీప్ ద్వీపులు, సి డయ్యూ మరియు డామన్ అండ్ డి సుందర్బాన్ దీవులు. భారతదేశంలోని ఏ ద్వీప సమూహం దాని పగడపు దిబ్బలకు ప్రసిద్ధి చెందింది మరియు ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా కూడా ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి లక్షద్వీప్. ఓకే ఎవ్రీవన్, మీరు కనుక ఏపీ గ్రామ సచివాలయం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గ్రామ సచివాలయం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే ఈ వీడియోని వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.